వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కాంగ్రెస్ లో హిందూ రక్తం చచ్చిపోయిందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ లో ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లింల కోసం పరితపిస్తున్న పార్టీలను తరిమేయాలని అన్నారు. ముస్లింలకు రంజాన్ కోసం వెసులుబాటును ఇస్తారు, కానీ హిందూ దేవతలను ఆదరించడానికి మాత్రం వెసులుబాటు ఇవ్వరన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. మహిళలు ఒకరిపై ఆధారపడకుండా ఉపాధి శిక్షణ ద్వారా ఆర్థికంగా ఎదగాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పాలమూరు రెడ్డి వసతి గృహంలో నవరత్నాలలో భాగంగా మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న 300 మంది మహిళలకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ సహాయం కోసం ఎదురు చూడకుండా తన స్వశక్తితో రాణించేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగళి శ్రీపాలరెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి నిత్యం కృషి చేస్తామని అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీసీ మరియు ఎస్సీ హాస్టల్స్ లో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల వసతులను, భోజన మెనూను అడిషనల్ కలెక్టర్ పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ రాకేష్ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి హాజరు కావాలని 348 మంది దాతలకు ఆహ్వానం పంపినట్లు ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం బంగారం, నగదుతో పాటు చెక్కులను అందజేసిన దాతలందరినీ ఈ మహోత్సవానికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. 23వ తేదీన నిర్వహించే ఈ వేడుకకు వచ్చే దాతలందరికీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు అధికారంలోకి వచ్చినా మరిచారని రాష్ట్ర సిపిఐ తర్వాత 6 గ్యారంటీలను అమలు చేయాలని సిపిఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ లో జరుగు మహాధర్నాకు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం నుండి 71 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ప్యారానగర్, నల్లవల్లి అడవి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 3వ రోజు అఖిలపక్షం నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే డంప్ యార్డ్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని, అధ్యాపకులు శ్రద్ధ తీసుకోవాలని వనపర్తి జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ యుగంధర్ అన్నారు. చిన్నంబావి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి రాబోయే వార్షిక పరీక్షలలో 100% ఫలితాలు సాధించాలని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతోంది. కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల, నేరెళ్ల వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై సిఐ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు.